నన్ను దేవుని పాత్రలు కావాలంటే మనకు కూడా శ్రమలు, హింసలు, నీతిగా నువ్వు బ్రతి కావాలి కదా, అది కావాలి. ఇప్పుడు మనం మందిరానికి వచ్చినప్పుడల్లా సద్భక్తితో బతికినప్పుడు మనకు శ్రమలు, శోధనలు వస్తాయి. కానీ దేవుడు మన చేయి వదిలిపెట్టాడు. అక్కడికి వెళ్తే దేవుడు ఏం మాట్లాడు, నీకు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి, కానీ దేవుడు నీ దగ్గరికి రాడు. నీ టైర్ పంక్చర్ అయ్యే వరకు అర్థం కాదు. అందుకని సద్భక్తి కలిగిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవదు. వాళ్ళు మోసపోతారు ఇతరులను. ఇలా మోసపోయి మోసం చేస్తూ ఏమైపోతారంటే చెడిపోతారు లాస్ట్కి. అంటే యుక్తి ప్రదర్శించి భక్తి చేస్తూ ఉంటారు, తెలివి ఉపయోగిస్తారన్నమాట. నువ్వు ఇది చేస్తే ఇది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది, నువ్వు 100 ఇస్తే 200 వస్తాయి, నువ్వు దేవుని మందిరానికి ఇది చేస్తే అది వస్తుంది. అట్లేం రాదు. నువ్వు నీతిగా భక్తిగా నువ్వు జీవించినావు అనుకో, దేవునికి ఏం కావాలో అది ఆయన ఖచ్చితంగా. కానీ అదంతా ఆయన నీతితోనే వస్తుంది. మత్తయి సువార్త 6:30 అదే ఉంది. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకు, వాటితో పాటే వస్తాయి.